హాయ్ అండి. ఈరోజు చికెను శనగపప్పు కర్రీ వండుతున్నా. నైట్ నానబెట్టుకోవాలి శనగపప్పు. చికెన్ సాల్ట్ వేసుకుని శుభ్రంగా కడుక్కోవాలి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా పెరుగు, గసగసాలు, కొబ్బరి కొద్ది వాటర్లో వేసి నానబెట్టాలి. నానబెడితే పేస్ట్ మెత్తగా అవుతుంది అన్నమాట. ఇది చికెన్ మసాలా, కరివేపాకు, మిర్చి, ఆనియన్ కూడా పేస్ట్ పట్టేస్తాను. ఇవన్నీ పేస్ట్ పట్టి గసగసాలు, ఆనియన్ పేస్ట్ పడతాను. చూడండి, కొన్ని కావాలంటే కొన్ని వదిలేసుకోవాలండి, అంతే. చేసినప్పుడల్లా ఏదో ఒకటి చెప్తున్నానని అనుకోకండి. మిక్సీలో కొబ్బరి, గసగస, ఆనియన్ మెత్తగా పేస్ట్ పట్టేసాను. చూడండి, ఎక్కువ ఆనియన్ అక్కలొద్దు, ఒక్క ఆనియన్ చాలు. నేను ఆనియన్స్ ఎక్కువ వేయను. కొద్దిగా పెరుగు, కొద్దిగా అల్లం, చికెన్ మసాలా సపరేట్ నేను పేస్ట్ పట్టలేదు, ఎవరిస్ట్దే. ఇంకా కరివేపాకు, మిర్చి రెగ్యులరే. చికెన్ పెట్టాను, శనగపప్పు పెట్టాను, స్టవ్ ఆన్ చేస్తానండి. మసాలాలు అన్నీ చూపించా కానీ కారం, ఉప్పు చూపించలేదు కదండి. అది ఇంకా వేసేటప్పుడు చూపిస్తా అండి. ఆయిల్ మట్టికి చూడండి, కోకోనట్ ఆయిలే వాడుతున్నా. ఈ ఆయిల్ వచ్చే వరకు ఇదే ఉంటుంది. నేను ఫిష్ కర్రీ కూడా చేశాను కదండి, ఇదే ఆయిల్. ఈ ఆయిల్ ప్యాకెట్ నుంచోని అంటుంది ఏంటి, నుంచో. ఈ ఆనియన్ పేస్ట్ ఇది వేసేసుకుందామండి. అసలు ఇది మనం కోకోనట్ ఆయిల్తో చేస్తున్నామని మనం చెప్తే తప్ప తెలియదండి. హెల్త్కి మంచిది. నాకు ఎందుకంటే అలవాటు, నేను కేరళ వాళ్ళతో నాకు స్నేహం ఉండేది. ఫ్రెండ్స్ ఉన్నారు నాకు, కేరళ వాళ్ళు ఫ్రెండ్స్ ఉన్నారు. అందుకు నాకు అలవాటు అన్నమాట. అల్లం వెల్లుల్లి వేసుకుందామండి. కొంతమంది చికెన్ వేసి తర్వాత అది అల్లం వెల్లుల్లి వేస్తారు, కానీ ఇది ఆయిల్లో మగ్గితే కొంచెం వేరే ఉంటుంది. ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్, అంతే. గసగసాలు, కొబ్బరి వేస్తే అండి ఇంక ఇట్లా అడుగంటుంది అన్నమాట. అందుకని దగ్గరుండి మనం చూసుకోవాలి, దగ్గరుండి చూసుకుంటా తిప్పుకోవాలి. ఇప్పుడు చికెన్ వేసేద్దామండి. కొద్దిగా లైట్ అట్లా కలుపుకుందాం. చికెన్ అనేది కొద్ది మగ్గింది కదా, పెరిగేసుకుందామండి. సరిపడా సాల్ట్ వేసుకుందామండి. ఇది పింక్ సాల్ట్. కొద్దిగా పసుపు కూడా వేసుకుందాం. పసుపు ఎక్కువ వాడుతా అన్నాను కదా. మా ఇంట్లో అన్నీ హెల్దీ ఫుడ్డే ఉంటుందండి, నార్మల్ ఫుడ్ ఉండదు. మా పిల్లలకి అట్లా పెట్టాను కాబట్టి వాళ్ళు ఒక్కరోజు కూడా హాస్పిటల్లో నేను ఎప్పుడు పెట్టలేదు, నా దగ్గర ఉన్నంత వరకు. ఇప్పుడు హాస్పిటల్ చుట్టూ తిరుగుతూనే ఉంటున్నారు ఇద్దరు. ఇది మొత్తం ఇట్లా కలిపేసుకుందామండి. మా అమ్మ నాకు హెల్దీగానే పెట్టేదండి, మాకు ఉన్నంతలోనే ఆమె హెల్దీగానే పెట్టేది. నేను కూడా నా పిల్లలకి అట్లానే పెట్టా. ఇప్పుడు వాళ్ళు తింటున్నారు, తినట్లేదు అంటలేదు, కానీ ఏది తింటే ఆరోగ్యమో దాన్ని వదిలేసి వేస్ట్ వాటి వెంట పడుతున్నారు. నేను అవుట్ సైడ్ ఫుడ్ బాగా తింటా, అందులో కూడా నేను మంచిది ఎత్తుక్కుంటా. మిర్చి వేసేద్దామండి. చికెన్ మసాలా లాస్ట్లో వేద్దాం, ఓకేనా. నానబెట్టుకున్న శనగపప్పు వేసేసుకుందాం. కొద్ది నీట్గా కడుక్కోవాలండి శనగపప్పు.
నైట్ నానబెడతాం కదా, నైట్ నానబెట్టిన గురించి నీట్గా కడుక్కోవాలి. గ్యాస్ దొరకట్లేదంటండి. ఇప్పుడు గ్యాస్ అయిపోతే ఏంటి పరిస్థితి అర్థం కావట్లేదు. శనగపప్పు తక్కువైంది, చికెన్ ఎక్కువైంది. పర్లే, ఇది ఒక ఫ్యామిలీకి సరిపోతుంది. నా ఒక్కదానికి అంత అవసరమా? దేవుడు ఎప్పుడునండి మనం ఏది పెడతాము, మనం ఏది చేస్తాము, దేవుడు మనకి అదే ఇస్తాడు. మాకు బైబిల్లో ఒక వాక్యం ఉంటుంది, మీరు ఏది విత్తుతున్నారో అదే పంట కోస్తారు, మీరు ఏది చేస్తున్నారో అదే మీకు దేవుడు ఇస్తాడు అని. అట్లాగా పాపం చేస్తే పాపం వస్తుంది, పుణ్యం చేస్తే పుణ్యం వస్తుంది. మా ఊర్లో ఒక మామయ్య ఉన్నాడండి. నాకు ఆయన అంటే చాలా అభిమానం, ఇష్టం. మామయ్య, నాకు తెలుసున్నంత వరకు నువ్వు ఒకరికి పెట్టావు కానమ్మా, ఒక దగ్గర నుంచి ఎప్పుడు నువ్వు ఆశించి తినలేదు. అందుకే నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఎక్కడున్నా నువ్వు హ్యాపీగా ఉంటావు, బాగా ఉంటావు, నీకు దేవుడు కొదువు చేయడు అని అంటాడు ఆయన వెళ్ళినప్పుడల్లాను. నిజంగా మరి నా కొడుకు ఇచ్చే డబ్బులు నాకు సరిపోవండి. ఎందుకంటే వచ్చినట్టు ఇంటి రెంటు, స్కూటీకి, కరెంటు బిల్లుకి, వీటికి సరిపోతుంది. కానీ మరి దేవుడు నన్ను పోషించట్లేదా? దేవుడు పోషిస్తున్నాడు కదా. బైబిల్లో ఒక వాక్యం ఉంది కదండి, ఆకాశ పక్షుల్ని చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు అని ఉన్నది వాక్యం. నిజంగా దేవుడు నా పట్ల అదే చేస్తున్నాడు. నేను ఫుడ్కి నాకు ఏ విధంగానూ ఇబ్బంది ఉండదండి. మీకు చాలాసార్లు చూపించాను, చూసే ఉంటారు. నేను ఇబ్బంది పడను ఫుడ్కి. మాటల్లో పడిపోయి మసాలా వేసేద్దాం అనుకున్నాను. ఇప్పుడు ఇది ఎక్కువ మగ్గనిచ్చామనుకోండి అడుగంటేస్తుంది, మాడుతుంది. అందుకు వాటర్ పోసుకుంది. చికెన్ ఆల్రెడీ మగ్గిపోయింది కాబట్టి పెద్ద టైం పట్టదు. పప్పు కూడా రాత్రి నానబెట్టాం కదా, పెద్ద టైం పట్టదు. ఆయిల్ చూడండి, ఆయిల్ లేనట్టున్నది. లాస్ట్లో చూడండి ఆయిల్ ఎట్లా తేలుతుందో. ఓకేనా అండి? లాస్ట్లో మసాలా వేసుకోవాలి అంతే. చూద్దామండి ఎలా ఉందో కూర. సిగరెట్ వాసన వస్తుంది ఇక్కడికి, ఎవరు కాలుస్తున్నారో ఏంటో. అయిపోయిందండి, దగ్గరికి అయిపోవచ్చింది. ఇప్పుడు మసాలా వేసేసుకోవచ్చు. మా షాప్ పక్కన ఒక చెల్లి ఉంటుందండి. ఆ చెల్లి మొన్న అడిగింది, అక్క నువ్వు వండే చికెన్ గ్రేవీ కర్రీ ఉంటుంది కదా, అది సూపర్గా ఉంటుంది అక్క, ఒకసారి ఉండక్క అన్నది. చెల్లి, ఒక శనగపప్పు తీసేస్తే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇదే. మొన్న మటన్ కర్రీ ఉన్నప్పుడు చెప్పాను కదా, అదే. ఆ అమ్మాయి నేను బాధపడుతూ ఉంటే, నాకు 2 చెల్లెల్ని దేవుడు పక్కనే ఇచ్చాడండి. ఒక కడుపును పుట్టకపోయినా దేవుడు బంధాన్ని బట్టి దేవుడిచ్చిన బంధం అండి మాకు ఇది. 2 కూడా నన్ను చాలా మోటివేట్ చేస్తున్నారు. పక్కనే ఉంటారు 2. వాళ్ళదేమో టీ షాపు, వీళ్ళదేమో టిఫిన్ షాపు. ఆ టిఫిన్ షాపు ఆ చెల్లెలకి ఇచ్చానండి నేను. ఆ చెల్లెలు నడుపుకుంటున్నారు. ఊరికి ఇవ్వలేదులేండి, ఎంతో కొంత మందులకి ఇస్తారు అట్లా. కరివేపాకు వేసాను. కొత్తిమీర వద్దు అనుకున్నాను, కానీ వేస్తే బెటర్ కదా, ఉంది కదా, ఉన్నప్పుడు ఎందుకు వేస్ట్ చేసుకుంటాం, లాస్ట్లో వేద్దామని ఉంచాను. మసాలా వేసిన తర్వాత ఎంతోసేపు అక్కర్లేదండి, జస్ట్ ఒక 5-10 మినిట్స్ సరిపోతుంది. ఎందుకంటే గ్రేవీ దగ్గరికి వచ్చేసింది కదా. ఒక నిమ్మకాయ పిండికిని, కీరా పెట్టుకుని, ఆనియన్ పెట్టుకుని తింటే స్వర్గమే స్వర్గం, నా భూతో నా భవిష్యత్. అంతే అండి, అయిపోయింది. ఓకేనా? బాయ్ అండి. మర్చిపోయాను, షేర్ చేయండి, లైక్ చేయండి, ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు సబ్స్క్రైబ్ అంటాం వచ్చేసింది, చూసారా? మరి అది. బాయ్ అండి. ఫైనల్ టచ్ కొత్తిమీర వేసేస్తున్నానండి. కలర్ఫుల్గా ఉంది, అలాగే టేస్ట్ కూడా అట్లనే ఉంటుంది. సరేనా అండి? యాజ్ ఇట్ ఈస్ ఇట్లా వండుకోండి, బాగుంటుంది. ఓకే, బాయ్.